నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. భారత్లో వైట్ కాలర్ టెర్రరిజం ఇంటెలిజెన్స్ సంస్థలకు సైతం సవాలు విసురుతోందా? ఇప్పటి వరకు ప్రముఖ ప్రదేశాలను టార్గెట్గా చేసుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు కాఫీ చైన్స్ ను లక్ష్యంగా మార్చుకున్నారా? ఢిల్లీ ఉగ్రవాద దాడితో పాటు 2007లో జరిగిన గోకుల్ చాట్ బాంబు పేలుడును పరిశీలిస్తే అర్థమవుతున్నది ఏమిటి? విద్యావంతులు ఉగ్రవాదంలో చేరడంతో దేశ భద్రతకే పెను సవాలుగా మారుతుందా? అదే జరిగితే భవిష్యత్తులో ఉగ్రవాద దాడులు మరిన్ని ఎక్కువయ్యే అవకాశం ఉందా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ ఉగ్రవాద ఘటనలో నిందితులను విచారిస్తున్న క్రమంలో కాఫీ చైన్లే వీరి ప్రధాన టార్గెట్ అని తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏ తాజ్ హోటల్లో, పర్యాటక ప్రదేశాలలో ప్రధాన టార్గెట్గా ఉండేవి. అందువల్ల మన దేశంలోని భద్రతా బలగాలు ఈ విషయంలో సెక్యూరిటీని పెంచేవి. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రదేశాలతో పాటు సాధారణ ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాల్లో సెక్యూరిటీని ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఉగ్రవాదుల పందా మారింది. చిన్న చిన్న కాఫీ చైన్లనే టార్గెట్గా చేసుకుంటున్నారు. అంటే చిన్న చిన్న కాఫీ అవుట్లెట్లు, టిఫిన్ సెంటర్లు, రద్దీగా ఉండే షాపులను లక్ష్యం చేసుకుంటున్నారు. తద్వారా ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా సెక్యూరిటీ ఉండదు, ఎలాంటి చెకింగు ఉండదు, మెటల్ డిటెక్టర్లు, స్కానర్ల వ్యవస్థ ఉండదు. తద్వారా చాలా ఈజీగా పేలుడు పదార్థాలను బ్యాగులో తీసుకెళ్లవచ్చు. అప్పుడు అనుకున్న సమయంలో పేలుడుకు పాల్పడవచ్చు. రద్దీగా ఉండే టిఫిన్ సెంటర్ దగ్గర ప్రజల మధ్యలో ఒక్క బాంబుని పేల్చిన ప్రాణ నష్టం చాలా ఎక్కువగా జరుగుతుంది. సరిగ్గా ఇలాంటి లక్ష్యం హైదరాబాద్లోని గోకుల్ చాట్ వద్ద జరిగింది. 2007 ఆగస్టు 25న లుంబిని పార్క్, గోకుల్ చాట్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. సాయంత్రం పూట సరదాగా సమయం గడపడానికి బయటికి వచ్చిన అమాయకులు బాంబు బ్లాస్ట్లలో ప్రాణాలు కోల్పోయారు. లుంబిని పార్క్లో సీట్ల మధ్యలో పేలిన బాంబు 9 మంది ప్రాణాలు బలిగొంది. వారిలో 2 స్పాట్ డెడ్ కాగా తర్వాత హాస్పిటల్లో 7 చనిపోయారు. 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. మరో 10 నిమిషాల గ్యాప్లో కోటి ప్రాంతంలోని పాపులర్ గోకుల్ చాట్ వద్ద మరో బాంబు పేలింది. ఎక్కువగా నార్త్ ఇండియన్ స్నాక్స్ దొరికే గోకుల్ చాట్కు సిటీలో మంచి పేరుంది. అందుకే దానిని టార్గెట్ చేసుకున్న తీవ్రవాదులు అక్కడ బాంబు పేల్చారు. ఈ ఘటనలో మొత్తం 33 మంది, అంటే 10 మంది స్పాట్లో, మరో 23 మంది హాస్పిటల్లో చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గోకుల్ చాట్ ప్రాంతాన్ని పరిశీలిస్తే అదొక చిన్న అవుట్లెట్, పెద్ద షాప్లా కూడా కాదు. అలాంటి ప్రాంతంలో బాంబు పేలుడు జరిగితే చిన్న ప్రాంతంలో పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందని ఆ విధంగా ప్లాన్ చేశారు. తద్వారా లుంబిని పార్క్తో పోలిస్తే ఈ గోకుల్ చాట్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. పైగా లుంబిని పార్క్లో సెక్యూరిటీ చెక్, మెటల్ డిటెక్టర్లు ఉంటాయి, కానీ గోకుల్ చాట్లో అవి ఏమీ ఉండవు. తద్వారా ఇవి ఈజీగా టార్గెట్గా మారిపోతాయి. మరోవైపు పేలుడు పదార్థాల విషయంలోనూ వైట్ కాలర్ టెర్రరిస్టులు రంగంలోకి దిగిన తర్వాత పేలుడు పదార్థాల విషయంలోనూ మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఢిల్లీ బాంబు బ్లాస్ట్లో అమోనియం నైట్రేట్ ఉపయోగించబడినట్లు స్పష్టమైంది. ఢిల్లీ పేలుడుకు ముందు ఫరీదాబాద్లో కూడా అమోనియం నైట్రేట్ లభించింది. ఇది ఎరువు గాను, అలాగే అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ పేలుడు పదార్థంగాను ఉపయోగపడుతుంది. దీని వినియోగానికి సంబంధించి దేశంలో ఒక చట్టం ఉన్నప్పటికీ దాని దుర్వినియోగం జరుగుతూనే ఉంది. ఇది నిజానికి ఒక రకమైన ఉప్పు లాంటిది, నీటిలో సులభంగా కరిగిపోతుంది. అందుకే దీనిని ద్రావణం రూపంలో తయారు చేసి పంటలపై చల్లుతారు. అమోనియా నైట్రిక్ యాసిడ్ రసాయన చర్య ద్వారా అమోనియం నైట్రేట్ తయారవుతుంది. అందువల్ల ఇందులో నైట్రోజన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్కల పెరుగుదలకు చాలా అవసరం. నైట్రోజన్ కారణంగా మంచి దిగుబడి లభిస్తుంది. అందుకే దీనిని ఎరువు రూపంలో అనేక పంటలలో ఉపయోగిస్తారు. సో దీన్ని ఎక్కడికైనా తరలించవచ్చు సులభంగా. చెకింగ్ సమయాల్లో అడిగిన ఎరువుల కోసం తీసుకెళ్తున్నామని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని పేల్చడం కూడా చాలా ఈజీగా ఉంటుందని భద్రతా సంస్థలు చెప్తున్నాయి. అమోనియం నైట్రేట్ విచ్ఛిన్నమయ్యేటప్పుడు నైట్రోజన్తో పాటు ఆక్సిజన్ కూడా విడుదల చేస్తుంది. ఆక్సిజన్ విడుదల అవుతుందంటే పేలుడు సంభవించడానికి అవకాశం ఉంది. సో దీన్ని ఉపయోగించేటప్పుడు డిటోనేటర్ను తక్కువ మొత్తంలో యాడ్ చేసిన భారీగా పేలుడు తప్పదు. ఈ పదార్థాన్ని గతంలోనే ఉగ్రవాదులు ఉపయోగించడంతో 2012లో ఒక చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం 45% కంటే ఎక్కువ అమోనియం నైట్రేట్ కలిగి ఉన్న ఏదైనా పదార్థాన్ని చట్టపరంగా పేలుడు పదార్థంగా పరిగణిస్తారు. అంటే దీనిని తయారు చేయడానికి, విక్రయించడానికి లైసెన్స్ అవసరం.
కానీ ఇది సాధారణ ఎరువు కాబట్టి ఈ చట్టాలను పూర్తిగా అమలు చేయడం కుదరట్లేదు. మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి వీళ్ళు ఇప్పుడు యూనివర్సిటీ కేంద్రాలను ఎంచుకుంటున్నారు. ఇది కూడా ఒక కొత్త పందా అనే చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇళ్లలో అయితే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. చుట్టుపక్కల ఉన్న వారితో పాటు ఎక్కడైనా ఇంటిని రెంట్కు తీసుకుంటే వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. హౌస్ ఓనర్ నిఘా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పోలీసుల పహారా కూడా ఉంటుంది. ఆ ఏరియాలో యాక్టివిటీపై పోలీసులకు అనుమానం వస్తే రైడ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే వీరంతా ఇప్పుడు యూనివర్సిటీలను కేంద్రంగా మార్చుకుంటున్నట్లు అర్థమవుతోంది. హర్యానాలోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా 4 ఏళ్లుగా ఈ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అక్కడ భారీగా అమోనియం నైట్రేట్ను సేకరించినా ఎవరికీ అనుమానం రాలేదు. కెమికల్ ల్యాబ్ కోసమని చెప్పి ఏమార్చారు. డిటోనేటర్లకు సంబంధించిన ప్రయోగాలు చేసేటప్పుడు కూడా ఏమీ అనుమానం రాకుండా చూసుకున్నారు. యూనివర్సిటీలైతే పోలీసుల నిఘా ఉండదు. జస్ట్ అథారిటీని తమ వైపుకు తిప్పుకుంటే చాలు. అందుకే ఉగ్రవాదులు తమ మకాం యూనివర్సిటీలకు మార్చారు. మొత్తంగా చూసుకుంటే వైట్ కాలర్ టెర్రరిజం ఉగ్రవాదుల పందా మొత్తం మారిపోవడాన్ని సూచిస్తోంది. భద్రతా సంస్థలు ఇప్పటి వరకు ఈ దేశంలో అనుసరించిన సెక్యూరిటీ ప్రోటోకాల్ను మార్చుకునేలా సవాలు విసురుతోంది. వీటిని పరిశీలించిన తర్వాత నిఘా వర్గాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. దేశంలో అన్ని యూనివర్సిటీలు, విద్యాలయాల్లోనూ నిఘా పెట్టాలి. వీటితో పాటు సాధారణ ప్రాంతాల్లో అనుమానితులను గుర్తించే విధంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చేసిన ఇంటర్నల్ ట్రాకింగ్ ఇందులో కీలకం. ఉగ్రవాద దాడి సమయంలో కాకుండా దాడికి కుట్ర పన్నుతున్నప్పుడే వీరిని పట్టుకోగలిగితే ఈ వైట్ కాలర్ టెర్రరిజం అన్నది అంతమవుతుంది. లేకపోతే మన దేశానికి ముప్పు తప్పదని మాత్రం తెలుసుకోవాలి. భద్రతా సంస్థలు కేవలం విమానాశ్రయాలు, పెద్ద హోటళ్ల దగ్గరే కాకుండా ఇలాంటి చిన్న అవుట్లెట్ల దగ్గర కూడా నిఘా పెంచాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.